ఏది దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలం నాకు ముందు వెల్లుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు మీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. దీర్ఘదర్శి అనే మాట అట్లే ఉంది కదా. ఏంటి దీర్ఘదర్శి చేసే పని? మనసులో ఉన్నది చెప్పేదా? ఇంకేంటి, నువ్వు చెప్తావు, నువ్వేమనుకుంటున్నావు అన్నది నీకు తెలియచేస్తే దీర్ఘదర్శి అయిపోతాడు. దానికేమండి, ఈ మధ్యన చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. నువ్వు ఇంటి దగ్గర నుంచి పలానా మాట అంటే బయలుదేరి వచ్చావంటే నువ్వు ఏం చేస్తావు, జేబు ఖాళీ చేసాక పోసేస్తావు, ఉన్నదంటాను. నీకు తెలియదు అవన్నీ. But I have a lot of experience about that. From my life. Okay? నాకు చాలా అనుభవం ఉంది ఆ విషయంలో. అలా చెప్తారు, అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరనుకుంటున్నారు? తాంత్రిక పూజలు చేసేవాళ్ళు చాలామంది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా చూశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ జేబులో ఉన్న పర్సులో ఏ ఏ కాగితాలు ఉన్నాయో కూడా చెప్పేస్తారు. తెలుసా నీకు ఆ సంగతి? ఏమేమి నోట్లు పెట్టారు, 100 రూపాయల నోట్ల, 500 నోట్ల, లేకపోతే 1000 రూపాయలు, ఏ రకం నోట్లు ఉన్నాయో చివరికి చిల్లర పైసలతో సహా చెప్పేస్తారు. అలా చెప్పేటప్పుడు మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు? టక్కన పడిపోతారంటే, ఇంకా బోర్ల పడిపోవడం, ఇంకా మొహమాటం లేదు, మళ్ళీ తిరిగి లేవటానికి లేకుండా అయిపోయింది మొత్తం. అయ్యే బాబోయ్, ఇంకేంటి ఇంత దేవుని వరం సంపాదించేసాడా ఏమిటిది అని చెప్పి ఆ వ్యక్తికి దాసోహం అయిపోతాడు. అతన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించేసి ఏదో మనకి కలిగినంత మట్టు విషయమా, కలిగినంత ఏంటి, ఉన్నదంతా కూడా ఊడ్చిచ్చిన వాళ్ళు. ఇది చాలదన్నట్టు మళ్ళీ వాళ్ళు స్త్రీల జీవితాలతో ఆడుకుంటారు. ఇలాంటివి కూడా చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎదురవుతుంటాయి. అటువంటి వాళ్ళు కూడా భక్తులుగా చలామణి అవుతుంటారు. అది ఈవేళ సమాజం. కనుక ఇలా నడుస్తున్న ఈ వ్యవస్థలో బైబిల్ గ్రంథంలో ఉపయోగించిన మాట ప్రత్యేకంగా కనబడుతూ దీర్ఘదర్శి అనే మాట ఎప్పుడో జరగబోయేదాన్ని ముందు చూస్తే అతను ఏమంటారంటే దీర్ఘదర్శి. అక్కడ ప్రవక్త అని రాశారు, ఇక్కడ దీర్ఘదర్శి అని రాశారు. సో జరగబోయేదాన్ని తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని గురించి బిలామును ఉదాహరణ. బిలాం ఏం చేశాడు? శపించాలని దేవుని ప్రజల్ని బయలుదేరి వెళ్ళాడు. దేవుని చేత గద్దించబడ్డాడు. కానీ తిరిగి చివరికి ఏం చేశాడు? ఆశీర్వదించే తిరిగాడు తప్ప ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు అలాంటి దేవుడు పెట్టాడు. సో దేవుని ప్రజల్ని దీవించడానికి, గద్దించడానికి దేవుడు ఆ కాలంలో ప్రవక్తల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు రాజు లేడు. గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు కూడా రాజు లేడు. ఇశ్రాయేలుని మనం ఎవరిని అంటున్నాము? ఇశ్రాయేలుని పేరు పెట్టబడినటువంటి యాకోబు వాగ్దాన భూమి అయినటువంటి అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ భూమిలో నుంచి వాగ్దాన ప్రకారం బయలుదేరి ఐగుప్తు దేశంలో 70 మందిగా బయలుదేరి వెళ్ళిన ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళాక 430 సంవత్సరాల్లో 4 లక్షల మంది జనంగా అభివృద్ధి చెందినటువంటి వారిని వెనక్కి తిప్పి తీసుకొచ్చే క్రమం ముందుగా చూసింది ఎవరంటే అబ్రహాం. కాబట్టి
ముందుగా ఆ దర్శనాన్ని చూసి ఆ దర్శనం యొక్క వివరాన్ని ముందుగా తన పిల్లలకి చెప్పేవాడు కూడా దీర్ఘదర్శి, తన ప్రజలకు చెప్పేవాడు కూడా చెప్పేవాడు. ఇలా ప్రత్యేకంగా ఈ మాటలు ఈ పద్ధతిని బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కడోనట ఒక ప్రవక్త గారు ఉన్నారట, అందుకని ఆ ప్రవక్త గారితో మాట్లాడితే మన బ్రతికేమిటో చెప్పేస్తారట అని అంటే ఇక అందరూ ఆయనకి ఫోన్ చేయడం, గబగబా వెళ్ళిపోవడం, ప్రార్థన చేయించుకోవడం. నువ్వు ఈ కష్టంలో ఉన్నావు కనుక నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీ వాడి నుంచి ఆ కష్టం పోతుంది అంటాడు. అనగానే నిజమే కావాలనుకొని వస్తాం. దేవుడు అలా అప్పటి కాలంలో అయితే అలా ఏర్పాటు చేశాడు. కానీ ఇప్పటి కాలంలో ఉన్నప్పటికీ పరుగులు పెట్టొద్దని మాత్రం చెప్తున్నాడు, వెంపర్లాడొద్దని మాత్రం చెప్తున్నాడు. రాజు లేని కాలంలో అబ్రహాము దగ్గర నుంచి ఇశ్రాయేలు ఐగుప్తుకి వెళ్ళి వాగ్దానాన్ని బట్టి వెనక్కి తిరిగి వచ్చి మరలా వాగ్దాన భూమిలో కొన్ని వందల సంవత్సరాలు బ్రతికిన తర్వాత అప్పుడు అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు కాబట్టి మాకు కూడా ఓ రాజుని పెట్టు, వాడిని ఇట్టుకొని మేము ఎలాగో తగలాడతామని ప్రజలందరూ సమూయేలు అనే ప్రవక్త దగ్గరికి వస్తే సమూయేలు అనే ప్రవక్త దేవుడి దగ్గరికి వెళ్ళి బోరుని ఏడుస్తాడు. ఏడిస్తే దేవుడు అంటాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళు వద్దంటుంది నిన్ను కాదు నన్ను కాదంటున్నారు కాబట్టి నేను ఆ ఏడుపు నేను ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఈ ప్రవక్త సమూయేలు ఏమిటి నిన్ను కాదంటున్నారని కదా నా బాధ అంటే, అవునులే నాకు అర్థమైంది నీ కడుపులో బాధ, వాళ్ళు రాజు కావాలని కోరుకుని నన్ను వద్దంటున్నారు, వాళ్ళు కోరుకునే రాజు ఎలా ఉంటాడో లక్షణాలు చెప్పమంటే ఆ లక్షణాలన్నీ చెప్పినా కూడా వాళ్ళు అయినా సరే మాకు రాజే కావాలని అడిగితే ఇష్టం లేకుండా సౌలుని రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, తర్వాత సౌలుని రాజుగా ఏర్పాటు చేయడంలో, జనం కోరడంలో, భవిష్యత్తులో రాబోతున్న యేసుక్రీస్తుకి సూచనార్థం ఏం జరిగినా కూడా దావీదేమి శాశ్వత కాలం రాజరికం చేయలేదు, సౌలు శాశ్వత కాలం రాజరికం చేయలేదు, ఇంకా ఎందరూ రాజులు వచ్చినా ఎవరు కూడా శాశ్వత రాజులు కాదు. ఏదో 10 ఏళ్ళో 15 ఏళ్ళో 40 ఏళ్ళో 50 ఏళ్ళో లేకపోతే 30 ఏళ్ళో రాజ్యం చేసి అందరూ చచ్చిపోయారు తప్ప ఎవరు శాశ్వతమైనటువంటి రాజ్యం చేయలేదు. చివరికి ఒకవేళ దుర్మార్గుడైనటువంటి రాజైనా కూడా ఇలా అందరూ వారి వారి జీవిత కాలంలో ఒక పాఠాన్ని నేర్పుతున్నారు. ఏమిటంటే మేము శాశ్వతమైనటువంటి రాజులం కాదు, మేము ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు, కనుక శాశ్వతమైనటువంటి రాజు ఇంకొక ఆయన రాబోతున్నాడు అనడానికి మేము సూచనగా ఉన్నాం తప్ప మేము యథార్థం కాదు, మేమెవ్వరూ నిజం కాదు అనే సాక్ష్యం వాళ్ళ ద్వారా ఒక పాఠంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించే సందర్భంలో సమూయేలు అనే ప్రవక్త దగ్గర ఈ మాట ప్రయోగించబడింది. దీర్ఘదర్శి అంటే ఎప్పుడో జరగబోయే విషయాన్ని ముందుగా గ్రహించేవాడే ఉండాలి. అది మాత్రమే కాకుండా మన మనస్సులో ఉన్నదేదో, మన జీవితంలో జరుగుతున్నదేదో దాన్ని గ్రహించి ముందుగా చెప్పగలిగితే అతడు దీర్ఘదర్శి అని పిలవచ్చు. ఇవాళ చాలామంది సేవకులే చెప్పేస్తున్నారు, దీర్ఘదర్శుల్లా ప్రవర్తించేస్తున్నారు. నిజాలు ఏమిటన్నది తర్వాత అవతల వ్యక్తికి ఎవరి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తి జీవితంలో అది జరిగితే ఓహో ఈయనకి దేవుడు ఆ వరం ఇచ్చాడు కాబోలు అని నమ్మొచ్చు. అలా కాకుండా కేవలం మెప్పుల కోసమే చెప్పుకునే పక్షం అయితే అది యథార్థం కాదు. మనిషి మెప్పు ఎప్పుడూ కూడా పరలోకానికి తీసుకెళ్ళదు. వాస్తవంగా గుర్తుపెట్టుకోండి, ఈ దీర్ఘదర్శి అనే పదం ఒక యేసుక్రీస్తుకి మాత్రమే వర్తించే పదం. అది ఇంగ్లీష్లో ఏమని ఉందో చదవండి. అక్కడక్కడ మీ వాయిస్ బోర్డ్లో చూడు, యాప్లో చూడు, తొందరగా చూడాలి వాయిస్ బోర్డ్లో. కనుక ఇలా ఆ పదాన్ని అక్కడ రాయటంలో ఒక ఉద్దేశం ఉంటుంది.
తొందరగా. మనకి ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇవాళ, కానీ ఏంటో అందరికీ నేనంటే ఎంత విరోధం అయిపోతున్నానో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా విరోధం వచ్చేస్తుంది నా మీద అందరికీ. తీసావా? The soul draw near the Samuel in the gate and said, tell me, I pray they where the seer's house. ఇలాగే I am the seal. అని మాటకు అర్థం ఏంటంటే టు సీ, లుక్ అట్, ఇన్స్పెక్ట్, పర్సీవ్, కన్సిడర్. కావలసిన డిక్షనరీలు డౌన్లోడ్ చేసుకోలేదు. టు సీ, చూచుటకు. ఈ మాటకు అర్థం ఏంటంటే చూచుటకు. ఏం చూచుటకు? ఏం చూచుటకు? I the sea go up before. And Samuel answered Saul and said, I the sea. The sea. sea అనే మాటకి అర్థం ఏంటి? sea అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఎన్ని అడిగేది? సి అనే మాటకి అర్థం ఏంటి? ఏం చూడడం? నాన్న చూడడం అంటే ఏంటి? అమ్మని చూడడం అంటే ఏంటి? ఊరిని చూడడం అంటే ఏంటి? ఇల్లు చూడడం అంటే ఏంటి? ఇల్లు మంచి చెట్లన్నీ చూడడం. ఏంటో చూడడం? చూడడం అంటే ఏంటి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాలి. ఏంటో చూడడం? చూడడం అంటే ఏంటి? ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది చూడంటే ఏం చేస్తావు నువ్వు? కట్టేస్తావు. ఏంటి? ఏం చేయడం? మీరు చూడమన్న మాట దేనికి? ఆ సౌండ్ వచ్చేస్తుంది, ఆఫ్ చేసేయని చెప్పండి. ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది చూడంటే ఏం చేయాలి? ఏం చేయమని అర్థం? దాన్ని బాగు చేయమని అర్థం వస్తుంది. లేదు, బాగు చేయలేని పక్షంలో కట్టిపాడే ఆ సిను దులిపోద్దని చెప్పడంలో. ఊరిని చూడంటే ఏంటి అర్థం? ఏం చూస్తావు ఊరిని? వాళ్ళ కుటుంబాన్ని చూసావా అంటే ఏం చూస్తావు కుటుంబాన్ని? ఒక్కొక్క అమ్మ అంటది ఆ పక్కింటి వాళ్ళని పోల్చుకొని వాళ్ళ ఆయన చూడు, పలానా ఆవిడ మొగుడు చూడు అంటే ఏం చూడాలి ఇప్పుడు? ఆవిడ మొగుడు ఈ మొగుడు చూసి ఏం చేయాలి? ఆ మొగుడిని ఏంటి అర్థం ఏంటి? ఏంటి అర్థం ఏంటి అంటున్నాను నేను. పక్కింటి ఆయన్ని చూపించి అంటది వాళ్ళ ఆయన చూడు చక్కగా ఎంత బరువు, ఒక అరకేజీ బరువు ఉన్న బంగారం అర కేజీ నెక్లెస్ చేయించండి నువ్వు ఉన్నావు అంటే ఈయనంటాడు నేనేదో ఎనపకొట్టండి కదా, నేను కూడా చేసి పడితే అరకేజీ ఏమిటి 10 కేజీలు చేసి పడేస్తాను నీ మెడలో చావంటాడు. మొక్కలేగా ఏం పోయింది? అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఏం చూడమని ఆ లాయన్ని? ఆ లాయన్ని చూసి దీని మొగుడు ఏం చేస్తాడు నాకు అర్థం అవుతుంది. సో చూడడం అనే మాటలో అర్థం చూడండి ఎలా మారుతుందో. చూచుట అంటే అర్థం ఇది వస్తుంది. కాబట్టి వస్తున్న అర్థాన్ని మనం ప్రయోగిస్తున్న ప్రయోగంతో అర్థం తెలుసుకుంటున్నాం. మనం ఎప్పటికప్పుడు ఆ పదం ప్రయోగిస్తూ ఉంటే ఆ పదంలో అర్థం మారిపోతుంది. చూసావా? నేను చూశాను అంటే ఏం చూసావని అర్థం? అక్కడ ఏం జరిగిందో చూసావని అర్థం. కళ్ళు ఉన్నాయి కాబట్టి చూశానని అర్థం.
కానీ కానీ ఫ్యాన్ శబ్దం వస్తుంది చూసావా, చూడు అన్నప్పుడు ఏమిటి అక్కడ అర్థమే వచ్చింది. ఆ పక్కింటి ఆయన చూసావా పెళ్ళానికి మొన్నే పట్టు చీర కొన్నాడు అనడంలో ఏమర్థం వస్తుంది? పట్టు చీర చూడమనా, లేకపోతే వాళ్ళ ఆయన చూడమనా, లేకపోతే ఏం చూడమని నాకు అర్థం అవుతుంది. కొనమని. అప్పుడు చూచుటనే అర్థం, ఆ మాటకు అర్థం కొను అనే భావం వస్తుందేమో. కనుక సీడ్ అనే ఈ మాట, దీర్ఘదర్శి అనే మాట వాస్తవ భాషలోకి తెచ్చుకుంటే చూసేవాడు. ఏమి చూసేవాడు? ఏమి చూసేవాడు? ఏమి చూడగలవాడు? పోని మనిషి ఇలా వస్తున్నాడండి, మనిషి ఇలా వస్తున్నాడు, ఎవరో వస్తున్నప్పుడు అలా చూడగానే గుండెకాయ లోపల లప్టప్ 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 అని కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు అది క్లియర్గా కనబడిపోయింది అనుకోండి, నా కంటికి ఎలా కొట్టుకుంటుందో, రక్తం ఎలాగా ఆ నరాల గుండా ఏమంటారు దాన్ని, అవేనా ఆ ధమనులు సెరలు లాంటి వాటి గుండా పరిగెట్టుకుంటూ ఎంత స్పీడ్గా వెళుతుందన్న విషయం నా కంటికి కనబడుతోంది. మొత్తం శరీరం అంతా ప్రవహించడం నాకు కనబడుతుంది అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతాను? ఎలా ఫీల్ అవుతాను నేను? ఏమిటండి ఏటో నాకేమో అర్థం అవ్వట్లేదు. నా భాష అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? ఎలా ఉంటది? పోనీ మీకే కనబడింది, ఎలా ఉంటది? తడపుట్టేస్తుంది. ఎందుకు? ఏమిటిది? ఏంటి ఇది గుద్దుతా ఉంటే ఆ ప్రెషర్కి ఎంత దూరం పరిగెడుతుందా? ఏమిట్రా బాబు ఇది? ఏంటి ఒక రకమైన ముళ్ళంతా అదొకలా మారిపోతుంది. ఆ జీవక్రియ చూస్తే గిజగిజలాడిపోద్ది ప్రాణం. మేకనో కోళ్ళనో కోసేటప్పుడు ఎందుకు దాన్ని అంత బాధ పెడతారు అని ఎందుకంటారు? అందుకే నువ్వు అనవలే కానీ మేసేయడానికి నువ్వెందుకు అంటావు? ఎందుకు దాన్ని నాకు కోయికంటరా జీవహింసే అని మాటలు ఎందుకు వాడతారు అనుకుంటున్నారు? ఇందుకోసమే. సో ఇప్పుడు చూచుట అనే మాటలో అర్థం ఒకటి తెలుస్తుందా? అలా కనబడుతుంటే లోపల ఎక్కడ మళ్ళీ మనసు అంటే ఏది? మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? హృదయంలో. ఎక్కడది? హృదయం ఎక్కడ ఉంది? గుండెకాయలో. గుండెకాయ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎక్కడ ఉంది గుండెకాయ? గుండెకాయలో హృదయం ఉందా? హృదయం గుండెకాయలో ఉంటే నీకు తలకాయ ఎందుకు? నీ ముఖం మండ నీకు తలకాయ ఎందుకు? తలకాయలో ఉంది హృదయం. తలకాయలో ఉన్న హృదయం ఇక్కడ ఉందంటే బాగుండదు కనుక ఇదిగో నా గుండెకాయ చీలిస్తే నువ్వే ఉంటావు అని అంటాం. ఇంతకీ గుండెకాయ చీలిస్తే ఏముంటది కాదు, గుడ్డు ఏమీ ఉండదు. అమ్మా సేన తక్కుతుంది, సేన వెళ్ళిపోతా అంటాం. అది కాదుగా గుండె చీలిస్తే అనేటప్పటికి అర్థం ఏమిటి? అందుకు దేవుడు ఎలా చెప్పాడంటే ఆ మాటల్ని, సియోను కుమారి ఓహో నువ్వు అనుకున్నది ఇప్పుడు నేను చెప్పాలన్నమాట. నేను అనుకున్నది చెప్పలేమన్నమాట. నీళ్లు పారబోసినట్టుగా నీ హృదయాన్ని నా సన్నిధిలో పారబోయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? హృదయము అనే మాటని ఎలా చెప్పచ్చు? హృదయము అనే మాటని ఎలా చెప్పచ్చు అండి? మీరు ఏం అనకపోతే నేనేం మాట్లాడలేకపోతున్నాను. హృదయం అనే మాటని ఇంకొక మాటలో ఎలా చెప్పొచ్చు, మరో మాటలో ఎలా చెప్పొచ్చు, ఏమనొచ్చు? అంటే నీ మనస్సు అనేది నీది. హృదయం అన్నా కూడా అదే, మనస్సు అన్నా కూడా అదే. తలపులు పుట్టేది ఎక్కడ? హృదయాలోచనలు. హృదయం ఎక్కడుంది? తెలివితేటలుగా మనస్సులో ఉందనండి. మనస్సు ఎక్కడుందంటే హృదయంలో ఉందనండి. కనుక హృదయము అనేది
మస్తిష్కం, ఈ బుర్రని అర్థం, ఈ బుర్రలో ఉన్న మెదడని అర్థం. ఈ మెదడులో ఆలోచన పుట్టకుండా ఎలా మాట్లాడతావు, ఎలా పని చేస్తావు, ఎలా ప్రవర్తిస్తావు? కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలు, నీ తలంపులు పుట్టక మునిపే నేను నిన్ను చూశానన్నాడు. అలాంటప్పుడు ఒక ప్రవక్తకి దేవుని వరం అనే అలా పరిశోధించగలిగే దేవుని వరం ఒక ప్రవక్తకి దేవుడు అనుగ్రహిస్తే అతడు ప్రవక్తై లోపలెక్కడో హృదయంలో అంతరాళాల్లో ఉన్నటువంటి ఆ దురుద్దేశమైన సదుద్దేశమైన చటుక్కున బయటకు తెచ్చి చెప్పగలడు. నువ్వు నీ మనసులో ఎలా అనుకుంటున్నావన్న విషయాన్ని రుజువుతో సహా చెప్పగలడు. అంతకు అవసరమైతే ఎదురుగా వాడి మనస్సునే సాక్ష్యం పెట్టి ఆ మనస్సుతోనే రుజువు చేయగలడు. ఇదిగో నువ్వు అనుకున్నావు, నీ మనస్సే సాక్ష్యం, చూసుకో అని చెప్పగలడు. అది దేవుని సామర్థ్యం. అలా చేస్తే దీర్ఘదర్శి అని. ఇంకా చూడండి, హెబ్రీ పత్రిక అక్కడ ఉంటుంది 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం 5వ అధ్యాయం, 4వ అధ్యాయంలో దేవుని వాక్యము సజీవమైనదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను బలము గలదై, ఎటువంటి రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను బలము గలదై. 4వ అధ్యాయం 4:12 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఎందుకనగా ఎందుకు అనే మాటకి అర్థం పైన ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని మనసులో పెట్టుకొని చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏదో ఏదో దేయత తర్వాత చూద్దాం ఆ సంగతి. కాబట్టి అక్కడ ఎందుకనగా అనేటప్పటికి పైన ఏదో సంగతి ఉంది, అది మనసులో పెట్టుకొని చదువుకోవడం నేర్చుకోండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేను. ఆగొక క్షణం. ఇప్పుడు ఇంతకీ దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం అంటే ఏంటి? ఖడ్గమనేనా? అదే అర్థం. అలాగే ఉంది అక్కడ. చదవండి, మళ్ళీ చదవండి. దేవుని వాక్యము ఖడ్గమని ఉంది అక్కడ. మరేముంది? చదవటం డిగ్రీ చదివినా చదవటం రాదు. నేను చెప్తున్నాను కదా, రాదు. కొన్ని చదవటం నేర్చుకొని నేర్పుతానంటే నేర్చుకొని చాలు, నా ప్రాణం తీస్తాను. చదవండి, అక్కడ ఉన్నదే చెప్పండి, ఇంకొకటి చెప్పొద్దు అంటే కొత్త కొత్తవి తెచ్చి చెప్తారు. సజీవమా, చచ్చిపోయిందా, బతికున్నదా అని అడగట్లేదు నేను. అక్కడ ఏముంది? ఎందుకనగా దేవుని వాక్యము బలముగలదై సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను బలము గలదై. అంటే ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు దేవుని వాక్యాన్ని? తన వాక్కుల్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? అదేం చేస్తుందట? చదువు. అదేం చేస్తుంది? చదువు. బలము గలదై వాడిగా ఉండి, జాగ్రత్తగా చూడండి, వాడిగా ఉండి. ఎంత వాడై ఉండాలి ఖడ్గం? ఎంత వాడై ఉండాలి ఖడ్గం అసలు చెప్పండి? యుద్ధానికి వెళ్ళావు కత్తి పట్టుకొని. ఇప్పుడంటే లేవు కదా, ఇప్పుడంటే బాంబులు గన్స్ అవి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఈ కూడా ఇంకా ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. మనుషులు కూడా లేకుండా రోబోట్స్తో యుద్ధం చేసేస్తారంటే రేపు పొద్దున్న ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఇంకొకలా ఉంటుంది పరిస్థితి. ఇంకా వీలైతే కనుక అసలు ఏమీ లేకుండా ఇక్కడి నుంచి వీడు రిమోట్ ఆపరేట్ చేస్తాడు, అక్కడి నుంచి వాడు రిమోట్ ఆపరేట్ చేస్తాడు, వీడు ఆడి మీద వీడి మీద బాంబులు వేసేసుకుంటారు. ఇద్దరికి శని వదిలిపోతాయి, దరిద్రం కూడా వదిలిపోతాయి భూమి మీద. యుద్ధానికి వెళ్ళావు. యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ చేతిలో కత్తి ఉంది, అవతల వాడు కూడా కత్తి కట్టుకుని వచ్చాడు. ఏం చేస్తావు? ఎవరిని పాపడు తేలిగ్గా ఉన్నాడా వేసేయడానికి? అంత లోపుగా ఉన్నాడా? మరి ఆడి ప్రయత్నం వాడు చేస్తాడు. వాడు కత్తడ్డెట్టాడు, నువ్వు కత్తడుకుని వేసేద్దామని కానీ వాడు కత్తడ్డెట్టాడు. అప్పుడు ఏమైంది? ఆడు అడ్డెట్టకూడదు. నన్ను కొట్టగానే కొట్టేసాక మళ్ళీ అడ్డెట్టుకుంటావు నువ్వు, పిచ్చి మాటలు. కానీ వాడు చేస్తున్నాడు, నువ్వు కత్తడుకుని అయిపోయాడు. ఇద్దరు కలబడిపోయాడు. ఏం చేస్తారు? కత్తులు పక్కనెట్టి మా బాగా ఉందని సిగపట్లు పడతారా?
మరేం చేస్తారు? కత్తులతోనే పోరాటం చేస్తారు. ఎలా పోరాటం చేస్తాం? టంగ్ 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 అని వస్తుంటే సౌండ్. ఇలా టంగ్ 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 అని వస్తున్నప్పుడు కత్తి ఏమవుతుంది? అంచులు పోతాయి. నాట్లాడిపోవడం అలా నాట్లు పడిపోకుండా నిలబడగలిగే కత్తిని తయారు చేస్తే అస్తమా, లేకపోతే రోజు పదిలెట్టుకోవడమే దాన్ని, రోజు పదిలెట్టుకుంటూనే ఉండాలి. టంగ్ టంగ్ అంటుంటారు కదా, ఖనేల్ ఖనేల్ మన సౌండ్ వస్తుంటాయి రెండు కత్తులు తగిలేటప్పటికి. ఒకవేళ అవతల కత్తి మెతకదా మనకు ఏమవుద్ది? సప్పని తిరిగిపోద్ది అక్కడికి. అప్పుడు ఆడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఆ చేతిలో కత్తిపోయింది కదా, నువ్వు ఏం చేస్తావు? ఆడు తలకాయ లాక్కొచ్చేస్తావు అంతే. బాగుంది, వాక్కు తిరిగిందేమో, నా పిల్లలు ఆడుకుంటారని తలకాయ లాక్కొచ్చేస్తావు అంతేనా? బాగుంది. అదే వాడి కత్తి నీ కత్తి కంటే బలమైందైతే, స్ట్రాంగ్ గా ఉన్నదైతే పట్టుకుపోతాడు. అంటే దేని మీద ఆధారపడింది? ఇది కత్తి మీద ఆధారపడింది. అంటే కత్తిని ఎలా తయారు చేయాలి? చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్తో తయారు చేయాలి. అంత స్ట్రాంగెస్ట్ మెటీరియల్తో తయారు చేసిన కత్తి కంటే, అంటే ఎన్ని కత్తులు తగిలినా మళ్ళీ రోజు పదునెట్టుకునే అవసరం లేకుండా ఆ పదుల్లాగే ఉండి అవతలి కత్తిని వాడి బుర్రని తుత్తునీలు చేసే శక్తి సామర్థ్యాలున్న రెండంచులు అలాంటి బలంగా ఉన్న కత్తి, రెండంచులతో బలంగా ఉన్న కత్తి కంటేను పోలుస్తున్నాడండి. దేవుడు తన మాటల్ని ఎలా ఉంటాయి, ఎంత లోతుగా చొచ్చుకుపోతాయి, ఎంత బలంగా ఉంటాయి, ఎంత పరిశోధన చేస్తాయి అనే విషయాన్ని చెప్పడానికి దేవుడు వాడిన పదజాలం అది. అర్థమవుతుంది కదా? దేవుడు వాడిన పదజాలం అది. చదువు. ప్రాణాత్మలను ఏం చేస్తుందట అది? వాడిగల ఖడ్గము కంటేను ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఆ ఖడ్గము కంటెను వాడిగా ఉండి, రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణమును ఆత్మను కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుగా దూరుచు. ఎక్కడికి దూరుతుందట ఇది? ఏది దూరుతోంది? కత్య, దేవుని వాక్క? దేవుని వాక్కు దూరితే ఎక్కడెక్కడికి వెళ్తుందట అది? దేవుని వాక్కు దూరితే ఎక్కడికి వెళ్తుందట అది? ఏమిటి? ప్రాణాన్ని, ఆత్మని, కీళ్లను, మూల్గలను విభజించునంత మట్టుగా దూరుచు హృదయము యొక్క తలంపుల్ని పరిశోధిస్తోందట. అవునా? అలాగే ఉందా? ఏమైనా మార్పు ఉందా? హృదయము యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని కూడా అదేం చేస్తుందట? శోధిస్తోంది, పరిశోధన చేస్తోంది, పరిశీలన చేస్తోంది. అంటే నీ ఆలోచన పుట్టే స్థాయిలోనే పరిశీలన జరిగిపోతా ఉంది దేవుని దగ్గర. నీ మనసులో పుట్టబోతోంది అనేటప్పటికే పరిశోధన జరిగిపోతా ఉంది. అది నీదా, సాతానుదా, లేక దేవునిదా? నీదా, దేవునిదా? సాతానుదా, దేవునిదా? దేవునిదా, సాతానుదా? తేలిపోతుందన్నమాట. ఆ తేలిపోవడాన్ని బట్టి మనిషికి తీర్పు ఇవ్వడం కోసం నిలబెడతా ఉన్నాడు అక్కడ. అలా పరిశోధించే సామర్థ్యం దేవుడు తన ప్రవక్తకి పెట్టాడని దీర్ఘదర్శి అనే పదం వాడు. అర్థమైంది కదన్నమాట. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయిందా? ఇంకా ఏమన్నా ఉందా? అది క్లియర్ అయిపోయిందట డౌట్. అర్థమైందా? ఇంకేంటి మరి? ఇంకేం కావాలి? ఇంకేం అర్థం కాదు ఏమన్నట్టు చెప్పండి. కనుక సమూయేలు అనే ఆ ప్రవక్తను అక్కడ చూపించి దీర్ఘదర్శి అనే టైటిల్తో తెలుగు బైబిల్లో చెప్పినట్టుగా ఒరిజినల్ హిబ్రూ భాషలో అతన్ని గురించి ఏం చెప్పారంటే, చూడగలవాడు. ఏం చూడగలవాడు? ఏమి చూడగలవాడు? ఏం చూడగలవాడు? ఈ మధ్యన ధ్యానం చేయడానికని ఒక గ్రూప్ తయారైంది. తెలుసా మీకు? అది ధ్యానం చేయడం తెలుసా మీకు?
మెడిటేషన్ చేయడానికి కొంతమంది గ్రూప్స్ తయారు చేస్తున్నారు. ఏమిటి మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. ముక్కు మీద పెట్టుకోవాలట ధ్యాసని, తర్వాత శ్వాస మీద పెట్టుకోవాలట. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్ట ఏం జరుగుద్ది? శ్వాస ఎలా వెళ్తుందో తెలుస్తుంది. అప్పుడు మీ నాన్నమ్మ వచ్చిందా మానేసిందా? మరి మీ నాన్నమ్మకి ఏమొచ్చింది? ఎలా తయారయ్యారేమిటి? చెప్పండి. శ్వాస మీద ధ్యాస అనేటప్పటికి ఏమిటి శ్వాస మీద ధ్యాస? అలా చెప్పి దానికి కొంత ఫీజు వసూలు చేసి వాళ్ళు అలా కళ్ళు మూసుకొని ఏమిటది బాసిపట్నం బాసిపట్లు వేసుకొని దాని పేరు పద్మాసనం అట. ఏమిటో మరి ఈ ఆసనాలు నాకు తెలియదు. ఇంతకీ ఆసనం అనే మాట ఏమిటో తెలిసిన ఒక భూతు. సరే, పద్మాసనం అనే ఒక అందమైన పేరుతో ఆసనం వేయించి మళ్ళీ నేను కూడా చెప్పాలి, కూర్చోబెట్టి ఆసీనులు కండి అంటే అర్థం ఏంటి? కూర్చోమని అర్థం. కనుక ఇలాగా కూర్చోబెట్టి చక్కగా నిటారుగా బద్దలు కట్టినట్టు వీపికి నిటారుగా పెట్టి ఎంతసేపు ఉంచగలరు? లోపల పీల్చిన గాలి ఎంతసేపు ఎంతసేపు ఉంచగలిగితే అంత నీకు బాగుంటుందని చెప్తారు. ఈలోపు ఏం చేయాలంటే ముక్కుకి మూతికి 2 క్లిప్లు పెట్టేయాలి. చేను వదిలిపోతాయి. మూతికో ప్లాస్టర్, ముక్కుకో క్లిప్ పెట్టేసి 2 చేతులు కట్టేయాలి. ఎటు కదలు. ఇప్పుడు అప్పుడే ధ్యానంలోకి వెళ్ళిపోయింది. మనకి అనుకోవడం ఆలస్యం, పాఠం వస్తే చాలా అంత ఇన్వాల్వ్ అయిపోతారు అందులోకి. ఆ పాఠంలోకే లేచి అక్కడ కూర్చున్నాం అనుకో, మాకు ఎదురుగా కనబడితే ఆ ధ్యానం ఏమిటో నేను చెప్పగలుగుతాను. సరే, మనకు ఒక్కొక్కసారి మంచి మంచి పాఠాలు ఇస్తూ ఉంటాడండి దేవుడు. ఇలా ధ్యానం చేయమని చెప్పి అలాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు, నువ్వు ఏ విధమైనటువంటి ప్రవర్తనలో జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నావు, ఆ ప్రకారంగా నువ్వు మారిపోవాలంటే పదే 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 అదే చెప్పుకుంటా ఉండు అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక ఈ ధ్యానంలో కూర్చున్నటువంటి మనిషి ఏం చేస్తాడంటే మనసుకి పదే 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 చెప్పుకుంటా ఉంటాడు, నేను మంచిగా మారిపోవాలి, నా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచాలు బాగా రావాలి. ఇదే ధ్యాస. ఇదేనా ధ్యాస? ఏం ధ్యాస చేస్తున్నావు అంటే చివరికి ఆ ధ్యానమట ఎక్కడో మహారాష్ట్రలోనో ఢిల్లీలోనో కూర్చున్నవాడి ఇంట్లోనట మొగుడు పెళ్ళాలు ఎలా తన్నుకుంటున్నారో ఇక్కడ ధ్యానంలో చూస్తున్నట్ట. ఎంత వెటకారంగా ఉంది ధ్యానం ఇవాళ. ఇంత వెటకారపు ధ్యానమా? వాడి కొంపలో వాడి పెళ్ళంతో వాడు ఎలా తగువాడుతున్నాడు, తాగేసి ఎలా దొరుకుతున్నాడు అన్నది ఇక్కడి నుంచి చూస్తున్నట్ట. అంటే వీడి ధ్యానం వీడి గురించి కాదు, వీడి ధ్యానం ఆ పక్కింటోడి గురించి. ఇలాంటి దౌర్భాగ్యమైన ధ్యానాలు నేర్పుతారు. మళ్ళీ అలాంటి వాళ్ళ చుట్టూ కోకొల్లలుగా జనం పరిగెడతారు. ఏమిటంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని అలా మోసగిస్తున్న ఆ దుర్మార్గ స్వభావాన్ని గ్రహించలేని పరిస్థితి వీళ్ళది. పాపం వీళ్ళ అమాయకులు కనుక అలా ఆడుకుంటున్నారు. అదే నారాయణుడి దగ్గరికి వచ్చి చెప్పమని చూస్తాను నేను. నా దగ్గర చెప్పరు, ఎందుకంటే వెంటనే తిరగేసేస్తానని నాకు చెప్పరు. అవతలడు కొంపలో జరిగే విషయం గురించి ధ్యానం చేస్తావా? ఆడి పిల్లం ఎప్పుడు విడాకులుస్తుందో ధ్యానం చేస్తావా? ఆడు దేంతో తిరుగుతున్నాడో ధ్యానం చేస్తావా? దాని గురించే నీ ధ్యానం. నీ బ్రతుకు మండ. ఇలాంటి ధ్యానం చేయమని, ఇలాంటి బ్రతకమని నేర్పిస్తూ ఉంటే ఆ జీవితం అట ఈవేళ చాలా గొప్పగా కీర్తించబడుతోందట లోకంలో.
ఏమిటి పరిస్థితి ఇట్లా ఉంది? ఇలా చేసే వాళ్ళందరూ ఈవేళ చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. వాళ్ళని చూసి అందరూ ఏమనుకుంటారంటే నిజమే కాబోలు చాలా బాగుంది అనుకుంటారు. అలా అనుకోవడానికి ఎంత మాత్రం కూడా. కానీ దేవుని వాక్యం అయితే, దేవుని మాటలైతే, దేవుని మాటలైతే ఎక్కడికెళ్ళి శోధిస్తున్నాయట? ఎక్కడికెళ్ళి శోధిస్తున్నాయట? ఎక్కడికెళ్ళి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తుందట దేవుని మాట వాక్యం? చెప్పండి. హృదయము, హృదయము, హృదయము. ఎక్కడ అంతర్లీనంగా ఎవ్వడికి కనబడని, ఎవ్వడు చూడలేని, ఎంత ధ్యానం చేసినా కూడా దొరకని, ఏ మనిషి ఏ మైక్రోస్కోప్లో, ఎక్స్రేలో, లేకపోతే ఇంకోటో పుడితే కనిపెట్టి హృదయాన్ని పరిశీలించినా కూడా వాటికి కూడా దొరకని తలంపుల్ని దేవుడు తన వాక్యంతో పరిశీలన చేస్తాడట, పరిశీలిస్తాడట. ఆ పరిశీలనలో తేల్తే నిలబడతావు, లేకపోతే పోతావు అంటాడనమాట. అంటే దేవుడు ఏ స్థాయిలో మనిషిని కోరుతున్నాడో చూడండి. ఒక దీర్ఘదర్శి అనే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి దేవునితో అనేకమైతే ఏ స్థాయిలో అవతలి వ్యక్తిని కోరుతాడో గమనిస్తున్నారా? యేసుక్రీస్తు దీర్ఘదర్శి జక్కయ్య దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య రాధాబాబు నీ ఇంటికి రావాలి నేను అన్నాడు. అనగానే ఇంకా చూడండి దాని మీద ప్రసంగం ఏమిటనుకుంటున్నారు? జక్కయ్య దుర్మార్గుడు, యేసు ప్రభువుని చూడగానే వాడి బ్రతుకు మారిపోయింది, వాడు చొక్కా చింపేశాడు, ప్యాంటు పిరికలైపోయింది, వాడు బతుకంతా రోడ్డు మీద పడి దొరలేసింది, మొత్తం ఒళ్ళంతా మట్టే పందిలా దొరలేశాడని చెప్పి ఆ మాటలు దేవుని వాక్యానికి సంబంధించినవి కావు. దేవుని గ్రంథంలో రాయబడిన విషయం లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు ముందు జక్కయ్య నిలబడ్డాడు. జక్కయ్య రా, మీ ఇంటికి నేను రావాలి. రావయ్య బాబు, నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను రా అన్నాడు. అనగానే వెంటనే వాడు గబగబా చెట్టు దిగిపోయి యేసు ప్రభువుని సంతోషంతో చేర్చుకున్నట్ట. ఎలా చేర్చుకున్నాడు? అండి మీ ఇంటికి చుట్టం వస్తే ఏం చేస్తారు మీరు? నిజాలు చెప్పండి. నిజం చెప్పండి. అంతేనా? ఈ టైంలో వచ్చాడు, చూస్తే ఇంట్లో చూస్తే 1 కేజీ బియ్యం కూడా లేవు. ఈ టైంలో వస్తే ఏం చెయ్యాలి, ఏం పెట్టాలి, నేను చుట్టమే ఏం చేద్దాం అని నానా బాధపడిపోతాం. అవునా? పైకి ఉండమని చెప్పలేము, లోపలేమో ఉండమని చెప్పలేము, పైకి వెళ్ళమని చెప్పలేము. ఇప్పుడు 2 తలంపుల మధ్య ఉన్నావు. మధ్య కాదు, లోపల ఉన్నది ఒకటి, బయటకు ఉండేది ఒకటి. అప్పుడు అది ఎలా మరి ఆ జీవితం ఎంత దారుణం అయిపోతుంది ఆలోచించండి ఒకసారి. అదే నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, అప్పుడు సేమ్ ఫీలింగ్ అక్కడ కూడా ఉంటుంది. నీకులాగే అనుకున్నాడు అనుకో, అప్పుడు ఎలా మరి? నా చిన్నతనంలో నేను ఒకసారి మా మేనమామ ఇంటికి వెళ్ళా. మా పెద్ద మేనమామ ఇంటికి. మా అమ్మకి పెద్ద తమ్ముడు, మా అమ్మకి 3 తమ్ముళ్ళు అనమాట. పెద్ద తమ్ముడు ముందే చచ్చిపోయాడు. రెండో తమ్ముడు ఇక్కడ ప్రస్తుతం ఏ బ్లాక్లో ఉంటున్నాను అనుకోండి, ఇక్కడ మన సింహాలకి ఉన్నాడు. సరే, ఆయన చచ్చిపోయిన తర్వాత పైగా మా మేనమామ భార్య కూడా నాకు పెదనాన్న అవుతాడు, వాళ్ళ అమ్మాయి. అంటే ఒక రకంగా అక్క, మేనమామ. ఎలా చూసినా కూడా ఇద్దరు వైపు నుంచి కూడా బంధుత్వం ఉంది. నాకేమో అమ్మ చచ్చిపోయింది, చాలా కష్టపడిపోతున్నాం, చాలా బాధపడిపోతున్నాం. ఇవి ఎందుకు చెప్తానంటే ఇలాంటివి అర్థం చేసుకోవాలని, అర్థం అవ్వాలని, మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పడానికి. తెలిసి తెలియని తను గట్టిగా ఉంటే ఒక 14-15 ఏళ్ళు కూడా ఉండవు ఆ టైంలో. నా జీవితం ఇలా ఉంది. వెళ్ళాను,
మా అమ్మ చచ్చిపోయేటప్పటికి అంతకు ముందే నాకు ఇంకా మన నేను 7th క్లాస్లో ఉండగా మా మేనమామ చచ్చిపోయాడు. సరే అప్పటికి 4 ఏళ్ళు గడిచాక 4.5 ఏళ్లకు మా అమ్మ కూడా చచ్చిపోయింది. సరే మరి ఏదో కర్మకాలి, ఏదో చేసుకుందాం, ఏదో బ్రతకాలి కదా తప్పదని చెప్పేసి అని వెళ్ళి అప్పటికి ఏదో తిప్పలు పడదాం అన్నట్టుగా వెళితే ఓ 2 రోజులు కూడా లేను వాళ్ళ ఇంట్లో పూర్తిగా. ఒక పూట తిన్నానేమో అంతే. అప్పుడు నా స్నేహితుడు ఇక్కడే మల్లయ్యపేటలో ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు సేవకుడు. మనం డీ బ్లాక్లో చర్చ్ ఓపెనింగ్ చేసినప్పుడు ఆయన కూడా వచ్చాడు, ఆయన వాక్యం చెప్పాడు. ఆ ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన నా స్నేహితుడు కాబట్టి వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ప్రొద్దున లేవటం, అక్కడ మధ్యలో ఏమైనా పని దొరుకుతుందో అని చూసుకోవడం, వాళ్ళని వీళ్ళని, తర్వాత ఇంకా అన్నయ్యలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తీరా అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం నడుచుకుంటూ తిరిగేవాడిని. జేబులో రూపాయలు ఉండాలి కదా, ఏమి లేవు. నడుచుకుంటూ తిరిగి ఏదో చేస్తే అలా అక్కడికి వెళితే ఒక్కొక్కసారి 3 అయ్యేది, 4 అయ్యేది. వెళ్ళి బాగా 2 రోజులు 3 రోజులు పూర్తిగా తిండి లేకుండా ఉన్న తర్వాత అప్పుడు నేను అడిగాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని, ఆంటీ ఆకలేస్తుంది కాస్త భోజనం పెట్టంటే ఆవిడ తిట్టింది నన్ను, గుర్తుండక్కర్లేదురా నీకు, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి, నీ అమ్మలాంటిదాన్ని కాదా నేను అని చెప్పి తిట్టి గబగబా కూర లేదు పచ్చడి ఉంది, పచ్చడి వేసుకొని తిను నోరు మూసుకొని అని చెప్పి గబగబా పెట్టాను. ఎవరన్నా అడిగితే తినేశాను, ఇప్పటికి కూడా అదే మాట, తినేశాననే చెప్తాను, నాకు ఆకలేస్తుందని చెప్పను. ఎందుకంటే తినడం మానేసి నాకు పెట్టేస్తాను. నాకు తెలుసు ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను గబుక్కుని అడగను. కనుక అయితే అసలు ఉండేవాడిని కాదు, అక్కడ భోజనమే చేసేవాడిని కాదు. కానీ ఒక వారం రోజులు 4-5 రోజులు గడిచిన తర్వాత ఒక వారానికి కాదు ఎప్పుడు వెళ్తారా తమ్ముడు అని అడిగింది మా మేడం. వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదు, ఇప్పుడు వెళ్తావరా అని అడిగింది. నేను ఏం చెప్తాను సమాధానం? ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నాను అంతే. ఒక్క క్షణం కూడా ఆగలేదు, వెంటనే బ్యాగ్ తీసుకున్నాను. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అంటే ఎందుకు చెప్పాను ఈ మాట? నేను ఎందుకు చెప్పాను చెప్పండి? హృదయంలో ఆలోచన ఎప్పుడో ఉంటుంది, ముందే ఉంటుంది. అదే ఉన్నమనాలో పొమ్మనాలో తెలియని పరిస్థితి అది. ఏమీ లేకుండానే, తినకుండానే, కనీసం ఒక పూట చెయ్యి కడగకుండానే ఆ మాట అనేటప్పటికీ ఇంకా నేను మనసులో చాలా బాధ కలిగింది. 2 రోజులకో 3 రోజులకో తినేదేమో నా స్నేహితుడి ఇంటి దగ్గర. ఏదో కర్మకాలు పడుకుంటే అక్కడే ఉండిపోయేవాడిని. కానీ ఇక్కడికి వచ్చి చేసింది లేదు, చచ్చింది లేదు. ఆ మాట పడేటప్పటికి మనసు అంత కష్టం అనిపించింది. ఉండమనాలో పొమ్మనాలో కూడా అర్థం కాదు. కానీ నా ఇంటికి వస్తే మాత్రం నేను పొమ్మని చెప్పలేదు, నేను వెళ్ళమని చెప్పలేదు. నాకు కలిగింది సంతోషంగా ఇష్టంతో పెడతాను. ఎన్ని రోజులున్నా నేను వద్దు అనే మాట చెప్పను. నా దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను మానుకొనైనా పెడతాను. అది నా గుణం. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు అర్థమవుతాను నేను. నన్ను అర్థం చేసుకోకుండా ఆ మాట ఈ మాట వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటే మీకు వాళ్ళలాగే కనబడతాను నేను. చూసే దృష్టిని బట్టి ఎదుటి వస్తువు కనబడుతుంది. ఒకనొకప్పుడట ఒక పంతులు గారు కథ చెప్తేనే కదా, మనకి కథలు చెప్తే బాగా బొరకెక్కుతుంది. ఒక పంతులు గారు పాపం ఒక పెళ్లి పూర్తి చేసుకొని వస్తూ ఉంటే ఆయనకి ఆ పెళ్లి పూర్తి అయిపోయిన తర్వాత మరి అప్పట్లో డబ్బు గట్ట ఉండేది కాదు కదా,
సరే పంతులు గారు, మరి మిమ్మల్ని ఒట్టి చేతితో మేము పంపలేమయ్యా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాస్త ఇదిగో మేకపిల్ల ఇస్తున్నాం, మీ మేకపిల్ల పట్టుకెళ్ళి పెంచుకోండి, ఏదో పెద్ద అవుతుంది కదా, దానివల్ల మీకు ఏదైనా లాభం ఉంటుందంటే పాపం ముచ్చటపడి ఈయన చక్కలా పెట్టుకొని ఆ మేకపిల్లలు పట్టుకొని వచ్చేస్తాడు. చక్కలా పెట్టుకోవడం అంటే ఏంటి, ఎత్తుకొని తీసుకొచ్చేస్తున్నాడని వచ్చేస్తా ఉంటే ఈ మేకపిల్ల కొట్టేయాలని 3 దొంగలు ఐడియా వేశారు. చూశారు దారిలో ఎలా అయినా ఈ దగ్గర నుంచి ఆ మేకపిల్ల కొట్టేయాలని అనుకొని పాపం ఈ 3 ఈ పంతులు గారిని వెంటాడుతున్నారు. 3 కలిసి ఆ మాట ఈ మాట కలిపారు. కలిపి సరే మేము వెళ్ళిపోతామండి అని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయి ఒకడు వచ్చి అన్నాడు, ఏమండి పంతులు గారు, ఏమిటంటే కుక్క పిల్లని తీసుకెళ్తున్నారా? కుక్క అంటావేంట్రా పనికిమాలడా, ఇది మేకపిల్ల. ఆయన పాపం గట్టిగా గదివాడి. మరి మేకపిల్లని నమ్మకం కదా, అక్కడ ఇచ్చిన మేకపిల్ల కాబట్టి చూసింది కూడా మేకపిల్లనే. సరే ఇక కొంత దూరం వెళ్ళేటప్పటికి సర్లేండి పంతులు గారు, క్షమించండి అయ్యా, క్షమించండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేప్పటికి రెండోవాడు పంతులు గారు 100 నమస్కారం అండి, ఏంటి కుక్క పిల్ల ఎట్టుకుని వెళ్తున్నారేంటి, కుక్క పిల్ల పెంచుకుంటారా ఏంటంటే, కుక్క పిల్ల కాదు ఇది మేకపిల్ల అని అంటూ దాని ఒక్క చూసేటప్పటికి కాస్త అనుమానం వచ్చింది, ఇది మేక కుక్క. సర్లే 3వవాడు వచ్చాడు. కాసేపటికి పంతులు గారు కుక్క పిల్లలు అట్టుకుని వెళ్తున్నారు ఏంటండి, ఏంటది మీకెందుకు కుక్క అంటే, చీ వేదవ కుక్క పారేసిపోయాడు. అంటే ఆడు చెప్పిన మాటలను బట్టి చూడటంలో అక్కడ పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు మేకపిల్ల కాస్త ఎవరి పాలైపోయింది, ఆడు చక్కగా వండుకొని హాయిగా తినేసారు కదా 3. అలా అయిపోయింది పాపం. ఎంతకీ ఈయనకి మేలు చేకూరాలని ఇచ్చిన ఆ జంతువు ఎవడికో మేలైపోయిందండి. జాగ్రత్తగా చూసుకోండి. అందుకనే ఎప్పుడు కూడా చెప్పుడు మాటలతో ఏది చూడొద్దు. మీ అంతటా మీరు నిర్ధారణ చేసుకోవడం నేర్చుకోండి. మీ అంతటా మీరు బైబిల్ గ్రంథం దగ్గర కూడా అదే సూత్రాన్ని ఉపయోగించండి. అదే సూత్రాన్ని ఉపయోగించి పరిశోధన చేయాలి తప్ప గుడ్డెద్దు చేరబడ్డట్టు వాడు చెప్పాడు వీడు చెప్పాడు నేను అక్కడే చదువుతాను, ఆ ముక్కే నిజం ఆ ముక్కే యథార్థం అంతే అని సాగదీసుకుంటూ నోరు ఇంత సాగదీసి అరిచినంత మాత్రం చేత ఏమిటి యథార్థమైపోదు. కాస్త జాగ్రత్తగా పరిశీలనగా చదివి అర్థం చేసుకొని, అర్థం కాకపోతే దేవుడా నా బ్రతుకు ఇలా తగలడిపోయింది కనుక అర్థమయ్యేట్టు చెయ్యి దేవుడా, నా బ్రతుకు మార్చుకుంటానని బుద్ధితో మనఃపూర్వకంగా దేవుని దగ్గర ఇలా చెప్పుకున్నాం కదా, సియోను కుమారి నీళ్లు పారబోసినట్టుగా హృదయాన్ని పారబోసి తగలడు అని దేవుడు చెప్తున్నట్టుగా తగలబెట్టుకుంటే జీవితాన్ని, అప్పుడు దేవుడు కరుణించి కళ్ళకి కట్టినట్టుగా గ్రంథం కనబడేట్టు చేస్తాడు. అలా కళ్ళకి గ్రంథం కనబడేట్టు చేస్తే నీకు బోధపడుతుంది. సరే తీరా ఈ జక్కయ్య దగ్గర యేసుప్రభు ఎదురుగా జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు. సంతోషంగా చేర్చుకున్నాడు అనేటప్పటికి అర్థం ఏంటి? ఆ సంతోషం గురించే చెప్పాను ఈ కథ అంతా. అంటే అర్థం ఏంటి? ఎన్నాళ్ళ నుంచో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడేమిటి అని పొంగిపోయి రా రా నా ఇంటికి రా అని చెయ్యట్టుకు లాక్కుపోతున్నాడట వాడు. అర్థమవుతుందా? వాడు చెయ్యట్టుకుని లాక్కుపోతున్నాడు. రావయ్యా రా, ఎక్కడికి పోతావు, నా ఇంటికి రాకుండా ఎక్కడికి పోతావు, నువ్వు దొరికావు, నిన్ను ఎలా వదులుతానని పట్టుకుపోతున్నాడు. కూడా పట్టుకుపోయాడు. రారా నా ఇంటికి రా, నా ఇంట్లో నీకు భోజనం పెడతా. అమ్మమ్మ నేను వదలంటే వదలను. ఎప్పుడైనా అలాంటి ప్రేమను చూసారా? చుట్టాలింటికి వెళ్ళినప్పుడు చూసారా? చూడలేదా? జాగ్రత్త. చూశారు ఎన్నో ఏళ్ల తర్వాత. నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు వెళ్ళా మా మేనత్తింటికి. నా పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టేసి ఆ పిల్లలు నా కూతురు డిగ్రీ చదివేస్తున్నప్పుడు వెళ్ళా. ఉందా లేదా అసలు ఏమైందిరా బాబు చూద్దామని వెళ్ళాను మా మేనత్తని. వాళ్ళ ఫోన్ మొత్తం మీద కబురు వెళ్ళిపోయింది. కబురు వెళ్ళిపోతే ఎక్కడుంది, ఆ పక్క ఊళ్ళో సంత జరుగుతుందట, వెళ్ళిపోయింది. మరి వచ్చేసిందండి, నేను చూడలేదు.
బాగా ముసలావిడ చూశారు కదా, మొన్న మీటింగ్ వచ్చినప్పుడు చూశారు కదా. అంటే స్టేజ్ ఎక్కిద్దాం అనుకున్నాను కానీ ఎక్కలేదని చెప్పి ఆపేసాను అంతే. ఆవిడ గబగబా వచ్చి ఎంత ఇసురుగా నడుచుకుంటూ వచ్చింది అనుకుంటున్నారు. ఇసురుగా నడుచుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుని అంటది, ఏడా ఏమి ఎంతకాలం బట్టి నీ వృద్ధురాలది ఏమిట్రా, నేను చచ్చిపోయాను అనుకున్నావా, మీ నాన్నతో పాటు ఉన్నావు అనుకున్నావు ఏమిట్రా, చచ్చినోడాన్ని మొదలెట్టింది. అమ్మ నీ ముఖం అంట, నువ్వెలా తగులుకున్నావు ఏంటో నా ప్రాణానికి. అది కాదే, అలా కాదే బాబు, ఇది సంగతి అని నువ్వేం చెప్పరా. నేను అరగంట సేపు అమ్మ బాబు ఆ నోటికి నేను వెళ్ళకపోయానమ్మా, ఆ నోటుకు అది ఇవిడే సాక్ష్యం. అరగంట వాయించేసింది పట్టుకొని. నీ బాబుతోనే చచ్చిపోయాను అనుకుంటున్నావా, నీ బాబుతోనే పోయాను అనుకుంటున్నావా, ఏ రాడురా, ఏ రాట్లోకోరా, ఎప్పుడు వచ్చావురా, ఎప్పుడురా. అమ్మ బాబోయ్ క్యాసెట్ వేసి పెట్టారండి, వాయించేసింది పట్టుకొని. తీరా అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకులే మాట్లాడి, ఎవరు తిడతారులే, తిట్టేవాళ్ళు ఎవరున్నారు, తిట్టని అని చెప్పి ఊరుకుంటాను, నవ్వుకుంటున్నాను నేను. అంతా అయిపోయాక కాస్త ఆయాసం వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చావు ఏమిట్రా, నడరా బాబు నడు, ఏం తిందుకు అయిపోయినా ఇది పట్టుకొచ్చేది నీ మొక్క మంట, మరి ఇప్పుడు దాకా తిట్టావు కదా నేను తిన్నాను. నన్ను తినకపోతే ఊరుకుంటానంటే నేను అని మొదలెట్టింది మళ్ళీను. అలా ఒక్కొక్కసారి ఎదురవుతా ఉంటాయి సంగతులు. అప్పుడు ఆ అభ్యాయత ఏమిటన్నది తెలుస్తుంది. వేసేయండి వెయ్యండి, వద్దు వద్దు. అలా పరిశీలించుకునే గుణం మనకు అబ్బాయి. సరే, యేసు ప్రభువుని కూడా పెట్టుకెళ్ళిపోయాడు సంతోషంతో. సరిగ్గా ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ముందు నిలబడి అంటున్నాడు, నిలబడంటే ఆయన ఎదురుగా నిల్చొని. ఇప్పుడు యేసు ప్రభు ఒక దీర్ఘదర్శి. ఇక్కడ సీన్లో యేసు ప్రభు ఒక దీర్ఘదర్శి. యేసు ప్రభు ఎదురుగా జక్కయ్య నిలబడ్డాడు. నిలబడితే నిలబడి అనే మాటకి అర్థం ఏంటమ్మా? తన జీవితాన్ని సాక్షాత్కారం అని అర్థం, అని అర్థం. అర్థమైందా? జీవితాన్ని ఎదురుగా పెట్టి తన బ్రతుకంతటిని యేసు ప్రభు ఎదురుగా పెట్టి అంటున్నాడు, ఇదిగో ఇదిగో ప్రభువా. ఇదిగో ఇదిగో అంటే ఏమిటి? ఇదిగో అనే మాటకు అర్థం ఏమిటి? ఇదిగో ఇదిగో అంటే ఏమిటి? చేతిలో ఉన్నది తీసుకోమనే. ఒక్కొక్కరితో మనం మాట్లాడతాం అనుకోండి, చూసేది ఇదిగో 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 గోకుతానే ఉంటారు. అది చూసేదాకా ఏ పనిలో ఉన్నా సరే అది ఆపు చేసి చూస్తే తప్ప మా దగ్గర ఇప్పుడు గుండె వస్తుంది, ఒక చిన్నపిల్ల వస్తుంది కదా, ఆరాధ్య. ఆ పిల్ల అంటది ఎంత సంవత్సరం ఇంకా 13 నెలలో 14 నెలలో ఆ బుడదానికి. ఆ బుడ్డ పిల్ల అంటది ఏదన్నా చెప్పేదాకా పలకరించేదాకా కూడా దాయి 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 ఇదే లోకం. ఇంకా అది చూసేదాకా కూడా అదొక చూసాక ఏంటమ్మా అంటే అప్పుడు కానీ అలా అమ్మ అంటది దాయి దాయి అంటే అంటే చూసారా ఆ లక్షణం చూసారా? అలా ఇదిగో అంటే అర్థం ఏంటి? చూడు. ఇదిగో అంటే ఏమిటి? ఇదిగో అంటే ఏదన్నా ఉండాలా? ఏముంది? ఇదిగో అనేటప్పటికి ఏముంది అక్కడ? జక్కయ్య చేతిలో ఉన్నది ఏమిటి? యేసు ప్రభు చూస్తున్నది ఏమిటి? అబ్జర్వ్ చేస్తున్నారా? జక్కయ్య చేతిలో ఉన్నది తన జీవితం, యేసు ప్రభు చూస్తున్నది జక్కయ్య జీవితం. స్కాన్ చేసినట్టుగా మొత్తం రిపోర్ట్ అంతా వచ్చేసింది యేసు ప్రభుకి. ఎదురుగా పెట్టాడు. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని డాక్టర్ గారు చూస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్దనే ఇప్పుడే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. ఇంతకీ ఈ ప్రసంగం చేసే ఏ పాస్టర్ గారైనా సగం వద్దు, ఏదైనా కూడి లేనాడు అక్కడికి కూడి పెట్టిన పరిస్థితి ఉందేమో చూపించండి, చూస్తాను నేను. ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు చెప్పండి? కనుక మాటలు చెప్పుకోవడానికి చేయటానికి చాలా తేడా ఉంటుంది.
జక్కయ్య చేసి చూపించాడు. అప్పుడు ఇదిగో ప్రభా, ఇప్పుడైనా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి వద్దనైనా దేన్నైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గంటలు చెల్లించేస్తాను అన్నాడు. తీసుకుంటే అన్నప్పుడు అర్థం ఏంటి? తీసుకుని ఎడల అని ఉంటుంది అక్కడ. తీసుకుంటే అంటే అర్థం ఏంటి? అప్పుడు తీసుకున్నావనా తీసుకోలేదనా? ఏమిటో తాతగారు ఏమంటారు దాన్ని? తీసుకుంటే అంటే తీసుకున్నావనా తీసుకోలేదనా? తీసుకోలేదని. కాబట్టి తీసుకోలేదని యేసుప్రభుకి సాక్ష్యం చెప్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారట, ఇదేమిటి ఏమిటి యేసుప్రభు అంట, యేసుప్రభు అంట, బాబు యేసుబాబు అంట, యేసుబాబు ఏమిటి దుర్మార్గుడి ఇంటికి వెళ్ళాడు, అమ్మాయి ఏం బాగాలేదమ్మా, నాలాంటి పవిత్రమైన ఇంటికి రావాలి కానీ ఇదేమిటి అని కొనుక్కుంటున్నారట అమలక్కలు అందరూ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. కానీ పాప యేసుప్రభుకి ఆడొక్కడే మంచోడుగా కనపడ్డాట. యేసుప్రభు మంచోడు కాదని వీళ్ళు నిర్ధారణ చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రసంగాలు ఎలా మారిపోయినాయి అంటే, జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు, జక్కయ్య దుర్మార్గుడు, అన్యాయంగా వడ్డీలు వసూలు చేశాడు, అన్యాయంగా పన్నులు వసూలు చేశాడు, వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా అంటే మన చెవులు దురద కూడా వదిలిపోద్ది, మన చెవులు కట్టిన తుప్పు కూడా వదిలిపోద్ది దాంతో. కానీ అక్కడ లేదు లేదు. జక్కయ్య తన నీతిని ప్రభువు ముందు సాక్ష్యం పెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇదేమిటి ఈ మనుష్యుడు పాపి అయిన వాని ఇంటికి వెళ్ళాడేమిటి, ఇతడు నీతిమంతుడు కదా పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడేమిటని సణుక్కుంటున్నారట. ఆ సణుగులు బాగా అర్థమైనయట. బైబిల్లో ఉంది అని ఇక్కడ చొక్కాకున్న గుండీలు నింపుకుంటే నీ గుండీలు పోతాయి, నీ గుండెలు వెనకున్న గుండె బయటపడిపోతుంది. జాగ్రత్తగా చూసుకో. అక్కడ అలా లేదు, అక్కడ అలా లేని ప్రస్తావన తెచ్చి అబద్ధం చెప్పినప్పుడు మనకి నచ్చుతా ఉంది. కానీ అక్కడ లేదన్న సంగతి రుజువు చేసి కళ్ళ ముందుకు తెస్తే ఏదో ఏమిటి ఎలా ఉంటుందంటే బుర్రపోటు అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. బుర్ర అంతా పాడు చేసేస్తున్నాడండి. ఏమిటండి అతను చెప్పడం, అతని పద్ధతి అదంతా ఏం బాగుంది, ఏం గురించి కరెక్టేనా? కరెక్టేనా? నిజం చెప్పకూడదు ఎప్పుడు కూడా జనానికి, ఎవరికి నిజం చెప్పకూడదు. ఎంత చక్కటి అబద్ధం చెప్తే అంత బాగుంటుంది. ఎంత చక్కగా అబద్ధం చెప్తే అంత బాగుంటుంది, అంత హాయిగా ఉంటుంది. అలా దీర్ఘదర్శిలా యేసుప్రభువు ముందు నిలబడ్డ ఒక నీతిమంతుడైన మనుష్యుడు. అలా గమనించుకోవాలి, పరిస్థితిని వేరే వేసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ సమూయేలు యథార్థం కాదు, అప్పుడు యథార్థమే, కానీ ఆ క్యారెక్టర్ ఉంది చూశారు, ఆ క్యారెక్టర్ ఒరిజినల్గా ఎవరిదంటే యేసుప్రభు. ప్రతి మనిషికి తీర్పు తీర్చాలంటే తప్పకుండా వాడి మనసులో ఏముందో కూడా గ్రహించేవాడే ఉండాలి, అంతేనా? మనసులో తలంపులు పుట్టక ముందే వాటిని ఎరిగిన వాడై ఉంటే తప్ప ఆ మనిషికి తీర్పు తీర్చలేడు. ఈ కోర్టులు పెద్ద మనుషులు ఊళ్ళో ఏమన్నా తగులు వస్తే తీర్చేటప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారనుకుంటున్నారు? ఆ మాట ఈ మాట, ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం అన్నీ పోగేసి ఏది నిజమో తేల్చడానికి ప్రయత్నం చేస్తారు, అవునా? కానీ దేవుడైతే దేవుడు సుమ అలా తీర్చాడు కదా తీర్పు. ఎలా తీరుస్తాడు? ఏం స్కానింగ్? బ్రెయిన్ స్కానింగ్ అనమాట, అంతేనా? బ్రెయిన్ స్కానింగ్ చేస్తే బ్రెయిన్లో ఎన్ని న్యూరాన్లు ఉన్నాయి, ఆ న్యూరాన్లు ఎలా పనిచేస్తున్నాయి, అవి ఏ విధంగా స్పందిస్తున్నాయి, వాటి ఆ పనితీరు ఏమిటి, అవి ఏ విధంగా మనిషిని నియంత్రిస్తున్నాయి అన్నది కనుగోగలడు. కానీ అందులో పుట్టిన ఆలోచన కనుగోవాలంటే దాన్ని తయారు చేసినోడికే తెలుస్తుంది. కనుక హృదయ పరిశోధకుడు. ఇప్పుడు అసలు దీర్ఘదర్శి ఎవరో? అసలు శిశల దీర్ఘదర్శి ఎవరో? ఇప్పుడు తండ్రి అయినది. నెక్స్ట్ దీర్ఘదర్శి ఎవరు? క్రీస్తు. ఆ తర్వాత దీర్ఘదర్శి ఎవరు? ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ దీర్ఘదర్శి అనే మాటకి అర్థం అది ఏమిటి? పరిశోధించి ఎక్కడా కూడా దాగలేవు
ఒకవేళ మనం ఇక్కడ అబద్ధం ఆడతామేమో, కానీ రేపొద్దున్న బయటకు వచ్చి ఆ మనసే మనలోంచి నువ్వు చేసావు కావాలంటే చూడు అని స్క్రీన్ మీద చూపించినట్టు చూపించేయగలదు ఆ రోజు సంగతి. అప్పుడేమైపోతాం? అప్పుడేం చెప్తాం? కాబట్టి జాగ్రత్త. నేను ఇంత పరిశోధన చేస్తాను, అలా పరిశోధన చేస్తాననడానికి ఇదిగో ఒక మనిషికి ఆ వరం ఇచ్చి నీకు చూపిస్తున్నాను నాన్న, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్పడం కూడా ఉందేమో మాటలో అర్థం. కానీ మేడం గారు అని చెప్పడం కూడా ఉందేమో అర్థం. ఇప్పుడు దీర్ఘదర్శి అనే మాటకి అర్థం పూర్తిగా బోధపడినట్టేనా? కాబట్టి ఇలా దేవుని దగ్గర చాలా విలువైనటువంటి సమాచారం ఉంటుంది. మనం తెచ్చుకోవాలి, దాన్ని దేవుణ్ణి బతిమలాడుకొని తెచ్చుకోవాలి. దేవుడు సమస్తము పరిశీలిస్తాడు. ఆయన దృష్టికి మనం మరుగై ఉండలేము. ఏ కొండ వెనకాల దాక్కుంటాం, ఏ రాళ్ల సందులో దాక్కుంటాం, ఎక్కడ దాగుకొని దేవుని దృష్టి నుంచి తప్పించుకోగలవు చెప్పండి. కాబట్టి క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, దేవుడు తన బోతద్దంతో, మన బోతద్దంతో కాదు, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో, తన బోతద్దంతో వెతికితే ఏం కనపడకూడదక. ఏదో పాట ఉంది, ఏంటది? ఓ సంఘమ, పాటలో చరణం ఉంటుంది, ముడత కళంకం లేదని. ఏంటో చరణం? అక్కడ సు అనే మాట ఉంటది, దాన్ని ఎగరగొట్టేయకండి. స్వర్ణ వివర్ణ సువస్త్రధారణతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో. ఆ చరణం కావాలి నాకు. ముడత కళంకం అని ఉంటది. ముడత కళంకం లేనిదిగా కోరుతున్నాడని ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అన్నమాట చూసుకోండి జాగ్రత్తగా. మడతైనను మచ్చైనను కళంకమైనను లేనిదిగా ఉండాలని ప్రభు అయిన క్రీస్తు తన ప్రాణం పెట్టి తన రక్తం చేత శుద్ధి చేసిన సంఘమట. అంత శుద్ధి అయినటువంటి సంఘం. నాకే వినపడటం లేదు. సర్లే ఏదోనట సామెత ఉంది. పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి విందుకు పిలిచారట. అమ్మా పెళ్లి విందుకు పిలిచారట, రండి భోజనం చేసి కదండి. తీరా వెళ్దాం అనేటప్పటికి టైం అయిపోయింది. పాపం ఆలస్యం అయిపోయింది, ఎక్కడి నుంచో రావాలి, బస్సు దొరకలేని టైంకి. ఇప్పుడు వచ్చేటప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. ఈ లోపు విందు కాస్త అయిపోయింది. ఇప్పుడు విందు భోజనం కావాలి, ఎక్కడ దొరుకుద్ది? అమ్మా ఎక్కడ? ఆకుల్లో అంటే ఎక్కడ? ఆ చెత్తకుంటి దగ్గర ఉంటుందా? విందు భోజనం ఎక్కడ ఉంటుంది మరి? అక్కడికి వెళ్తే తిండవే. అలాగా అంతా అయిపోయాక, పెళ్ళి అంతా అయిపోయాక బాజాలు వాయించుకుంటారు. ఏం చేస్తారు? పెళ్లి జరిగేటప్పుడు బాజా వాయిస్తే బాగుంటుంది, పెళ్ళి అయిపోయాక వాయిస్తే ఏం బాగుంటుంది? అలా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అంత షార్ప్గా ఉండాలి. క్రైస్తవుడు అంటే చాలా పవిత్రతతో కూడిన జీవితం. భూతద్దం పెట్టి వెతికినా కూడా దేవునికి దొరకకూడదు తప్పులు. అలా జీవితాన్ని నిర్మాణం చేసుకుంటే అలాంటి నిర్మాణమైన జీవితాన్ని పరలోకానికి పట్టుకుపోతాడు. జాగ్రత్తగా చూసుకో. నేను నిన్ను పరిశోధించి పరిశోధించి పరిశీలించి పరిశీలించి నీకు తెలుస్తాను అని దేవుడు అంటున్నాడని అని చెప్పడానికి, దేవుని సిద్ధాంతం ఇది, దేవుని పద్ధతి అని చెప్పడానికి భూమి మీద ఒక దీర్ఘదర్శిని పెట్టి, ఆ దీర్ఘదర్శి అంటే
ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుని బయలుదేరాడో, ఏమనుకుంటున్నాడో కూడా కనుగొని చెప్పగలిగే ఆత్మనిచ్చి ఒక మనిషికి ఎలా ఉంటుంది నా క్యారెక్టర్ అని ప్రూవ్ చేస్తే అసలు సిసలైన దీర్ఘదర్శి ఎవరంటే దేవుడైన యెహోవా. తీర్పు తీర్చడానికి ఆ దీర్ఘదర్శి, నానా నా కుమారుడమైన నిన్ను దీర్ఘదర్శిగా అభిషేకించి భూమి మీదకి పంపి వాళ్ళ స్వభావాలన్నిటినీ నువ్వు పరిశీలించి చూసుకొని నువ్వు తీర్పు తీర్చడానికి, రాజుగా సింహాసనం మీద కూర్చోడానికి మళ్ళా నా దగ్గరికి రా. 110వ కీర్తన. మళ్ళా నా దగ్గరికి రా అంటే యేసు ప్రభు యెహోవా చేత నియమింపబడిన దీర్ఘదర్శి. చూసుకోండి జాగ్రత్తగా, చూసుకోండి జాగ్రత్తగా. కాబట్టి అలా ఆ మాటకి అర్థం ఉంది. ఆ మాటని జాగ్రత్తగా మనసు, ఆ మాట అలా వినగానే అమ్మ బాబోయ్ దేవుడు నన్ను పరిశీలిస్తాడు అనే సంగతి మన మనసులో పడిపోవాలి. దేవుని దగ్గర దాపరిక ఉండదు మనకి. ఇంకా నో దాపరికం, ఏం దాచుకున్నామన్నా కూడా దాగదు. కాబట్టి దాగలేని చోట దాక్కుందామని ప్రయత్నం చెయ్యొద్దు. దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించుగాక. ఆమేన్.